హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఆ తాజా సమాచారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులు మరియు మెడికల్ సర్టిఫికేట్ బాధితులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఎవరైతే 18 సంవత్సరాల లోపు మానసిక వైకల్యంతో బాధపడుతూ ఉంటారో, దివ్యాంగ కేటగిరీ కింద ప్రతి నెల పింఛన్లు పొందుతూ ఉంటారో, సో వాళ్ళకి సంబంధించి 40% కంటే తక్కువ వైకల్యం ఉంటే సో వాళ్ళకి సదరం సర్టిఫికేట్లు అనేవి పంపిణీ చేసినట్లయితే ఆ సదరం సర్టిఫికేట్లు అనేవి నోటీసులు అనేవి రద్దు చేయాలనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో ఆ నోటీసులు అనేవి వాళ్ళకి ఇవ్వకూడదు అనేది సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు క్లియర్ కట్గా 1 by 1 అయితే చెప్తాను. సో అదేవిధంగా మీకు కనుక ఒకవేళ పెన్షన్ అనేది రద్దు అయి ఉంటే, ఒకవేళ మీరు పెన్షన్కి అర్హులు అని భావిస్తే మీరు అప్పీల్ అనేది చేసుకోవచ్చండి. సో అప్పీల్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి అప్పీల్ చేసుకోవచ్చు అనేటువంటి పూర్తి సమాచారం కూడా నేను అందిస్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ రోజున పత్రికా ముఖంగా అయితే ఒక అప్డేట్ని అయితే రివీల్ చేయడం జరిగిందండి. సో ఏంటంటే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి. ఆ పింఛన్దారులకు జారీ చేసిన నోటీసులు నిలిపివేత అనేది సమాచారం అండి. సో ముందుగా అవి ఎవరికి జారీ చేశారు, ఎవరికి నిలిపివేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్య దివ్యాంగుల కేటగిరీ కింద పింఛన్ల తనిఖీలో అనర్హులుగా గుర్తించిన మానసిక వైకల్యం ఉన్న 18 ఏళ్లలోపు వారికి జారీ చేసిన, అంటే 18 సంవత్సరాల లోపు కింద ఎవరైతే ఉంటారో, సో అంటే పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి దివ్యాంగ కేటగిరీ కింద మానసికంగా ఎవరైతే ప్రతి నెల పింఛను తీసుకుంటున్నారో వాళ్ళకి నోటీసులు అనేవి జారీ చేయడం జరిగిందండి. సో ఆ నోటీసులు అనేవి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు అయితే నిలిపివేశారు, అంటే రద్దు చేయబోతున్నారండి. సో ఎందుకు రద్దు చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, కేంద్రం చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు చిన్నారులకు మానసిక వైకల్యానికి శాశ్వత సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేయకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. సో చట్ట ప్రకారం ఏంటంటే 18 సంవత్సరాల లోపు తక్కువ ఎవరికైతే ఏజ్ ఉంటుందో సో వాళ్ళకి శాశ్వతంగా సదరం సర్టిఫికేట్లు అనేవి పంపిణీ చేయకూడదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళకి 40% వైకల్యం అనేది ఉంటుంది. సో 40% కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే సో వీళ్ళకి 40% తక్కువగా ఉంది, వీళ్ళు పెన్షన్కి అనర్హులు అనేటువంటి శాశ్వత సర్టిఫికేట్ అనేది ఇవ్వకూడదండి. సో శాశ్వత సర్టిఫికేట్ ఇవ్వకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో అందుకని సో వీళ్ళకి శాశ్వత ధృవీకరణ పత్రం అనేది ఎవరికైతే నోటీసులు అనేవి వచ్చి ఉంటాయో ఆ నోటీసులు అనేవి రద్దు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, అర్హత వైకల్యం 40% కంటే ఎక్కువగా ఉన్న తాత్కాలిక వైకల్యం పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. అధికారులు ఇలాంటివి లెక్కలు తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన సర్కార్ వారికి జారీ చేసిన నోటీసులను నిలిపివేయాలనేది ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. వీరి పింఛన్ల పంపిణీపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఇప్పుడు ఎవరికైతే 18 సంవత్సరాల లోపు నోటీసులు అనేవి వచ్చి ఉంటాయో వాళ్ళకి ఆ నోటీసులు అనేవి రద్దు చేసి సో వీళ్ళకి పెన్షన్ అనేది పంపిణీ చేయాలా లేదా అనే దానిపై అయితే మరొక 2 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మనకి అఫీషియల్గా అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో అప్పటి వరకు అయితే మనం వేచి ఉండాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు అనేవి రద్దు చేశారండి. సదరం సర్టిఫికేట్ల ద్వారా చాలామంది అనర్హులు ఉన్నట్లయితే ప్రభుత్వం భావించడం జరిగింది. సో ఈ పింఛన్లు రద్దు చేసి ఎవరైతే ఉంటారో, రద్దు చేయబడి ఉంటారో సో వాళ్ళు ఒకవేళ మేము పింఛన్లకి అర్హత కలిగి ఉన్నాము అని భావిస్తే సో వాళ్ళు వెంటనే గ్రీవెన్స్ ఫిర్యాదు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సో అప్పీల్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను అందిస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే, మీరు అప్పీల్ చేసుకోవాలంటే మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అయితే మీరు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ముందుగా చూసుకున్నట్లయితే అప్పీల్ కొరకు ఒక ఫామ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫామ్ తీసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ జెరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పెన్షన్ రద్దు, పెన్షన్ మార్పు నోటీసు, సో మీకు ఏదైతే నోటీస్ అనేది వచ్చి ఉంటుందో ఆ నోటీసు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా సదరం సర్టిఫికేట్ పాతది, అదేవిధంగా సదరం సర్టిఫికేట్ కొత్తది, సో ఈ 2 అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. అదేవిధంగా పెన్షన్దారునికి సంబంధించి ఏమైనా హాస్పిటల్ చికిత్స పొందుతున్నట్లు ధృవీకరణ పత్రం ఉంటే ఆ ధృవీకరణ పత్రం కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని ఇవన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఎంపీడీఓ ఆఫీస్లో మీరు నమోదు చేసిన తర్వాత ఈ
మీ డీటెయిల్స్ అన్నీ జిల్లా కలెక్టర్కి అయితే పంపించడం జరుగుతుందండి. సో జిల్లా కలెక్టర్కి పంపించిన తర్వాత పైనుంచి మీకు ఒక 30 రోజుల లోపు మీకు ఒక నోటీస్ అయితే రావడం జరుగుతుందండి. మళ్ళీ ఆ నోటీస్ ఏంటి అనే విషయానికి గనుక వచ్చినట్లయితే సో ఆ నోటీస్ మీరు తీసుకొని మీ దగ్గరలోని హాస్పిటల్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. మీకు ఒక హాస్పిటల్‌ని అయితే కేటాయించి ఉంటారు. ఆ హాస్పిటల్‌కి వెళ్ళి మళ్ళీ మీరు ఒకసారి చెకప్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. సో మీ వైకల్యానికి సంబంధించి మళ్ళీ ఒకసారి చెకప్ అయితే చేయడం జరుగుతుంది. ఆ చెకప్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కొత్త సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సదరం సర్టిఫికేట్ అనేది 30 రోజుల తర్వాత అయితే రావడం జరుగుతుందండి. సో 30 రోజులు వచ్చిన తర్వాత ఆ సదరం సర్టిఫికేట్‌లో మీకు 40% కంటే ఎక్కువ గనక వైకల్యం ఉండినట్లయితే మీకు యథావిధిగా ప్రతి నెల పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా? సో ఈ విధంగా మీరు ఎవరికైనా పింఛన్ అనేది రద్దు అయ్యి మేము అర్హులు అని భావిస్తే మీరు అప్పీల్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు చెప్పిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌తో మీరు అప్పీల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా? సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇదేనండి పింఛన్‌లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. సో ఎవరైతే 18 సంవత్సరాల లోపు మానసిక వైకల్యంతో బాధపడుతూ ఉంటారో అనారోగ్యంతో సో వాళ్ళకి నోటీసులు అనేవి జారీ చేయకూడదు అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అధికారికంగా మరో 2 రోజుల్లో భారీ ప్రకటన అయితే రాబోతుంది. సో వాళ్ళకి పెన్షన్‌కి సంబంధించి పంపిణీ చేయాలా వద్దా? నోటీసులు అనేవి పంపిణీ చేయాలా వద్దా? అనే దానిపై అయితే సమాచారం అయితే రావడం జరుగుతుంది. సో అప్పటి వరకైతే మనం వేచి ఉండాల్సి ఉంటుందండి. సో ఓకేనా? సో ఇదేనండి పింఛన్‌లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. పింఛన్‌లకి సంబంధించి నేనైతే రిప్లై ఇస్తాను. సో అదేవిధంగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎండ్ వరకు చూస్తుంటే థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.